నెక్స్ట్ పేపర్ 6లో యూనిట్ 3లో ఇంపార్టెంట్ థీరం if u of f and v of f be two vector spaces two vector spaces e from u to v be linear transformation then the range space v of l range space r of t is subspace of v of f. u of f comma v of f టూ వెక్టర్ స్పేస్ అయితే t అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే రేంజ్ స్పేస్ v of f కి సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. సో ఒకసారి ప్రూఫ్ ఒకసారి డెఫినేషన్ అడుగుతారు, డిఫైన్ రేంజ్ స్పేస్ అని అడిగి థీరం అడుగుతారు. ఓకేనా? సో థీరం ప్రూఫ్ ఏంటంటే ఏం ఇచ్చారు, u of f and v of f టూ వెక్టర్ స్పేసెస్. ముందు ఇచ్చింది రాద్దాము. గివెన్ u of f v of f be two vector spaces అని ఇచ్చారా. t అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, t from u to v be లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చారు కదా. t అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి, రేంజ్ స్పేస్ r of t is subspace of v of f అని ప్రూవ్ చేయాలి. రేంజ్ స్పేస్ సపోజ్ కి సో ఫర్ 0 belongs to u డొమైన్లో ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, t of 0 ఈక్వల్ టు 0 అంటే దీని అర్థం t of 0 దేంట్లో ఉన్నట్టు, r of tలో ఉన్నట్టు. రేంజ్ స్పేస్ అంటే అర్థం ఏంటంటే సపోజ్ చూడండి, t అనేది u to v మ్యాపింగ్ అనుకోండి, 1 2 3 అనుకోండి. సో t of 1 t of 2 3 అనుకోండి సపోజ్. సో రేంజ్ స్పేస్ అంటే t of 1 t of 2 t of 3 వాటిని రేంజ్ స్పేస్ అంటాం. అర్థమైందా? 0 అనే ఎలిమెంట్ యూలో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 0 అనే ఎలిమెంట్ యూలో u అనేది వెక్టార్ స్పేస్ వాడు ఇచ్చారు కాబట్టి u అనే ఎలిమెంట్ 0 ఎలిమెంట్ యూలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా u 0 అనే ఎలిమెంట్కి ఇమేజ్ ఉండాలి ఖచ్చితంగా. అంటే t of 0 అనేది r of tలో ఉంటుంది. ఉంటుందా? therefore r of t is నాన్ ఎంప్టీ సెట్. ఎందుకు ఇలా రాసామంటే r of t నాన్ ఎంప్టీ అని చెప్పడానికి. r of t is నాన్ ఎంప్టీ అంటే మనం థీరం చేయొచ్చు అని అర్థం. r of t అనేది నాన్ ఎంప్టీ సెట్. ఎందుకు నాన్ ఎంప్టీ అయింది, యూలో u అంటే డొమైన్ కదా, ఇక్కడ డొమైన్లో 0 ఎలిమెంట్ ఖచ్చితంగా ఉండాలి. వెక్టార్ స్పేస్ కాబట్టి ఖచ్చితంగా 0 ఎలిమెంట్ ఉండాలి. కాబట్టి ఇక్కడ 0 ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి దీనికి మ్యాపింగ్ ఉండాలి, అప్పుడే కదా మ్యాపింగ్ అవుతుంది. సో ఫంక్షన్ ఎప్పుడు అవుతుంది, ఇక్కడ ప్రతి ఎలిమెంట్కి మ్యాపింగ్ ఉండాలి, అంటే 0కి మ్యాపింగ్ ఉంటుంది. అంటే t of 0 ఈక్వల్ టు 0 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. t of 0 అనుకుంటున్నాం, t of 0 బిలాంగ్స్ టు r of t అంటే r of tలో ఎలిమెంట్ ఉంది 0కి, అంటే ఖచ్చితంగా r of t నాన్ ఎంప్టీ. అండ్ r of t ఈజ్ సబ్సెట్ ఆఫ్ v. రేంజ్ స్పేస్ కోడమైన సబ్సెట్ అవుతుంది, అంతే కదా. చూడండి సపోజ్కి t from u to v అని ఉంది, 1 2 3 abc అని ఉంది, ఇలా ఉందనుకోండి. అప్పుడు మనం రేంజ్ స్పేస్ ఏం చెప్తాం, t of 1 t of 2 t of 3 మూడు ఒకటే కదా ఆన్సర్, అంటే a. ఇది రేంజ్ స్పేస్ అంటే r of t ఎంత వచ్చింది, a వచ్చింది. మరి a అనేది ఏ సెట్లో ఉంది, v సెట్లో ఉంది, అంటే a ఈజ్ సబ్సెట్ ఆఫ్ v, అంతే కదా అర్థం. అంటే కోడమైంది సబ్సెట్ రేంజ్ స్పేస్ అది అదే రాస్తాం. r of t ఈజ్ సబ్సెట్ ఆఫ్ v of v. దేనికైతే సబ్ స్పేస్ అవ్వాలో దానికి ముందు సబ్సెట్ అవ్వాలి. సో సబ్సెట్ అయింది. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, r of t ఈజ్ సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ we have to prove that
range space is R of t is subspace of V of f. రేంజ్ స్పేస్ అనేది V of f సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఏమని ప్రూవ్ చేయాలి? దట్ ఈస్ ఫర్ a comma b belongs to f, a comma b belongs to f, beta 1 comma beta 2 belongs to R of t implies linear combination a beta 1 plus b beta 2 belongs to R of t అని మనం ప్రూవ్ చేయాలి. అంటే రెండు స్కేలార్స్ R of t లో రెండు వెక్టార్స్ తీసుకుంటే దాని యొక్క లీనియర్ కాంబినేషన్ రేంజ్ స్పేస్లో ఉండాలి అని మనం ప్రూవ్ చేస్తే రేంజ్ స్పేస్ అనేది సబ్ స్పేస్ అయిపోయినట్టే. ఇది ఆల్రెడీ థీరం ఉంది, మనకి ఇంపార్టెంట్ థీరం అది. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా 1 కామా ఆల్ఫా 2 బిలాంగ్స్ టు యూ అయితే ఏ ఆల్ఫా 1 ప్లస్ బి బీటా 2 బిలాంగ్స్ టు యూ అవ్వాలి. సబ్ స్పేస్ ఆల్రెడీ మనం థీరం చేసాం, ఇది ఇంపార్టెంట్ థీరం ఇది. అంటే ఇది తీసుకోవచ్చు ఇక్కడ సబ్ స్పేస్. సబ్ స్పేస్ అవ్వాలి అంటే రెండు స్కేలార్స్ తీసుకోవాలి, సెట్లో రెండు వెక్టార్స్ తీసుకోవాలి, దానికి లీనియర్ కాంబినేషన్ కూడా వెక్టార్ ఆర్ ఆఫ్ టీలో ఉండాలి, రేంజ్లో ఉండాలన్నమాట. అలా ఉంటే సబ్ స్పేస్ అయిపోయినట్టే. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏ బీటా 1 ప్లస్ బి బీటా 2 ఆర్ ఆఫ్ టీలో ఉందని ప్రూవ్ చేస్తే ఆర్ ఆఫ్ టీ సబ్ స్పేస్ అయినట్టు. దేనికి సబ్ స్పేస్ అయినట్టు? దేనికి సబ్సెట్ అయింది? వీక్ సబ్సెట్ అయింది కాబట్టి వీక్ సబ్ స్పేస్ ఉంది. ఇక్కడ దాకా అర్థమైందా? సో ఏమి ఇచ్చారు తీరము? యూ కామా వి రెండు వెక్టార్ స్పేస్లు అయితే పి అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే రేంజ్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్కి సబ్ స్పేస్ అవ్వాలని ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, టీ అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, యూ కామా వేరు వెక్టార్ స్పేస్ ముందు ఇచ్చి రాసి. తర్వాత ఏంటి? జీరో అనేది యూలో ఉంటుంది ఖచ్చితంగా, యూ అనేది వెక్టార్ స్పేస్ కాబట్టి జీరోకి ఇమేజ్ ఉండాలి. అంటే ఇమేజ్ అంతా దేంట్లో ఉంటుంది? ఆర్ ఆఫ్ టీ. అంటే ఆర్ ఆఫ్ టీ ఈజ్ నాన్ ఎంటీ. ఆర్ ఆఫ్ టీ అనేది ఎంటీ కాదు. ఆర్ ఆఫ్ టీ దేనికి సబ్సెట్? వీక్ సబ్సెట్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఆర్ ఆఫ్ టీ అనేది సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. సబ్ స్పేస్ అవ్వాలి అంటే రెండు స్కేలార్లు రెండు వెక్టార్లు తీసుకుంటే దానికి లీనియర్ కాంబినేషన్ మళ్ళీ ఆర్ ఆఫ్ టీలో ఉండాలి అది. సో ఎలా ప్రూవ్ చేస్తున్నామో చూడండి. ఇక్కడ అర్థమైందా? ఇక్కడ చూడండి. సో చూడండి, సపోజ్ ఆల్ఫా 1 కామా ఆల్ఫా 2 బిలాంగ్స్ టు యూ. యూలో డొమైన్లో రెండు వెక్టార్స్ తీసుకున్నాం, ఆల్ఫా 1 ఆల్ఫా 2 తీసుకున్నాం. ఇక్కడ ఆర్ ఆఫ్ టీ అనేది నాన్ ఎంటీ కాబట్టి టీ ఆఫ్ ఆల్ఫా 1 కామా టీ ఆఫ్ ఆల్ఫా 2. టీ ఆఫ్ అంటే అర్థం ఏంటి? దీనికి ఇమేజెస్ దేంట్లో ఉంటాయి? బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ. ఆర్ ఆఫ్ టీలో ఉంటాయి. అవునమ్మా? ఆర్ ఆఫ్ టీ అంటే రేంజ్, ఏవైతే మ్యాప్ అవుతాయో అవన్నీ ఆర్ ఆఫ్ టీలో ఉంటాయి. మ్యాప్ అవ్వడం అంటే ఎలా సూచిస్తాం? టీ ఆఫ్ ఆల్ఫా 1 అంటే అర్థం ఏంటి? ఆల్ఫా 1కి మ్యాపింగ్, ఆల్ఫా 2కి మ్యాపింగ్ ఆర్ ఆఫ్ టీలో ఉంటాయి. టీ ఆఫ్ ఆల్ఫా 1 బీటా అనుకోండి. టీ ఆఫ్ ఆల్ఫా 1 ఈక్వల్ టు బీటా 1, టీ ఆఫ్ ఆల్ఫా 2 ఈక్వల్ టు బీటా 2 అనుకోండి. ఓకేనా? ఇక్కడ అర్థమైందా? టీ ఆఫ్ ఆల్ఫా 1 బీటా 1 అనుకుంటే టీ ఆఫ్ ఆల్ఫా 2 బీటా 2 అనుకోండి. సో ఇప్పుడు మనం సిన్స్ ఇక్కడ మనం ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా 1 కామా ఆల్ఫా 2 బిలాంగ్స్ టు యూ. ఆల్ఫా 1 ఆల్ఫా 2 యూలో ఉన్నాయి. ఏ కామా బి రెండు స్కేలార్ తీసుకుని అండ్ యూ అనేది వెక్టార్ స్పేస్ కాబట్టి అండ్ యూ ఆఫ్ ఎఫ్ ఈజ్ వెక్టార్ స్పేస్. వెక్టార్ స్పేస్ కాబట్టి మనం ఏమైనా ఇచ్చు దీని యొక్క లీనియర్ కాంబినేషన్ తీసుకుంటే ఏ ఆల్ఫా 1 ప్లస్ ఏ ఆల్ఫా 2 బిలాంగ్స్ టు యూ ఆఫ్ ఎఫ్. ఇది వెక్టార్ స్పేస్ డెఫినేషన్. సో వెక్టార్ స్పేస్ డెఫినేషన్ ఏంటి? రెండు స్కేలార్లు రెండు వెక్టార్లు తీసుకుంటే దానికి లీనియర్ కాంబినేషన్ మళ్ళీ యూ ఆఫ్ ఎఫ్లో ఉండాలి. యూ ఆఫ్ ఎఫ్ ఆల్రెడీ వెక్టార్ స్పేస్ వాళ్ళు ఇస్తారు కాబట్టి ఇది రాసుకోవచ్చు. అంటే ఏ ఆల్ఫా 1 ప్లస్ ఏ ఆల్ఫా 2 ఎలిమెంట్ దేంట్లో ఉంది? ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 ఎలిమెంట్ దేంట్లో ఉంది? యూలో ఉంది కాబట్టి దీనికి ఇమేజ్ దేంట్లో ఉంటుంది? దేర్ఫోర్ టీ ఆఫ్ ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ. టీ ఆఫ్ ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 దేంట్లో ఉంటుంది? ఆర్ ఆఫ్ టీలో ఉంటుంది. అర్థమైందా? సో ఇక్కడ టీ ఆఫ్ ఆల్ఫా 1 అంటే బీటా 1 కదా, టీ ఆఫ్ ఆల్ఫా 2 బీటా 2 కదా. సో బీటా 1 కామా బీటా 2 దేంట్లో ఉన్నాయి? ఆర్ ఆఫ్ టీలో ఉన్నాయి. అది ఇక్కడ రాసుకోవాలి. చూడండి, టీ ఆఫ్ ఆల్ఫా 1 ప్లస్ టీ ఆఫ్ ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 ఆర్ ఆఫ్ టీలో ఉంది కదా. సో మనం తీసుకుందాం. కన్సిడర్ టీ ఆఫ్ ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 ఈక్వల్ టు తీసుకోండి. టీ అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కదా వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం దీన్ని ఏమన్నా రాయొచ్చు అంటే
ఏ ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా 1 ప్లస్ బి ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా 2. సిన్స్ ఎందుకు రాసాం? సిన్స్ టీ ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా 1 బీటా 1 అంటే ఏ బీటా 1 ప్లస్ టీ ఆఫ్ ఆల్ఫా 2 బీటా 2 బి బీటా 2. ఏ ఆల్ఫా ఏ బీటా 1 ప్లస్ బి బీటా 2. చూసారా? టీ ఆఫ్ ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 ఎక్కడ ఉంది? ఆర్ ఆఫ్ టీలో ఉంది. దీని ఆన్సర్ ఏమొస్తుంది? ఏ బీటా 1 ప్లస్ బి బీటా 2 అంటే దీని దేంట్లో ఉన్నట్టు? ఆర్ ఆఫ్ టీలో ఉన్నట్టు. దేర్ఫోర్ దీని అర్థం ఏంటి? దేర్ఫోర్ ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ బీటా 1 కామా బీటా 2 బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ ఇంప్లైస్ ఏ బీటా 1 ప్లస్ బి బీటా 2 దేంట్లో ఉంది? బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ. చూసారా డెఫినేషన్? మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇదే ప్రూవ్ చేయాలి. దేర్ఫోర్ ఏం చెప్పచ్చు? ఆర్ ఆఫ్ టీ ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్. వి ఆఫ్ ఎఫ్కి సబ్స్పేస్ అవుతుంది. ఇలా చేయాలి తీరం. అర్థమైందా? చూడండి.